హలో ఫ్రెండ్స్, నేను మీ కిల్లర్ క్రిష్ని. ఏంటి అక్క చాలా రోజులైంది వీడియోలు పోస్ట్ చేయట్లేదు ఏంటా అనుకుంటున్నారా? సారీ ఫ్రెండ్స్, చిన్న ప్రాబ్లం వల్ల పెట్టలేకపోయాను. సో మళ్ళీ వచ్చేసింది మీ కిల్లర్ క్రిష్. ఏంటి ఎక్కడికి వెళ్ళా అనుకుంటున్నారా? మా ఊర్లో అయితే ధ్వజస్తంభం ఎత్తుతున్నారు. అమ్మవారి గుళ్ళో, విజయవాడ అమ్మవారి గుళ్ళో, అంటే చిన్న ఊరు అన్నమాట. ఆ ఊర్లో ఒక ధ్వజస్తంభం ఎత్తుంటే ఆడపిల్లలందరూ రావాలని చెప్పేసి ఆడపిల్లలందరము వచ్చేసాము ఇక్కడికి. అంటే ఆడపిల్లలంటే మా అత్తగారింటికి ఆడపిల్లలందరినీ పిలిచి ఇలా చేసుకున్నాం అన్నమాట. అలా ధ్వజస్తంభం ఎత్తుతుంటే వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్ళి ప్రదక్షిణాలు చేసాం ఫ్రెండ్స్. మా ఆడపిల్లలందరూ వచ్చారు. మరి మీ ఊర్లో అయితే ఎలా ధ్వజస్తంభం చేస్తారో కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఇలా ధ్వజస్తంభం బొడ్రాయి అట్లా అంటారు కదా, అట్లా అన్నమాట. అలా కాళ్ళు కడుక్కొని వెళ్ళి ప్రదక్షిణాలు చేశాక ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళామన్నమాట. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ఈ నవధాన్యాలు అవి అంటారు కదా, అవి వేసాము. నవధాన్యాలు ఇంకా వేస్తారు కదా ఫ్రెండ్స్, అవన్నీ అంటే తెలుసు, అంటే పర్టిక్యులర్గా తెలియదు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు. ఇంకా అలా అన్నమాట. మొత్తం ఇక మా అబ్బాయి గుళ్ళోకి కూడా రాలేదు. ఇంకా మేమే ప్రదక్షిణాలు చేసుకొని ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాము. ధ్వజస్తంభం దగ్గర ఇక నవధాన్యాలు అవి వేసామన్నమాట. వేసేసి ఇక గుళ్ళోకి అందరం ఫ్యామిలీ మొత్తం గుళ్ళోకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు, గుడి చేస్తున్నారు. ధ్వజస్తంభం ఎత్తాక ఇంకా పూడుస్తారు కదా, అట్లా చేస్తున్నారనమాట. అదంతా కప్పేసి ఇక అలా మా వదినోళ్ళు వాళ్ళందరూ నవధాన్యాలు వేసేదాకా ఆగాము. గుళ్ళోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక ఆగిపోయాం, వాళ్ళు ఇక వేస్తున్నారని. ఇక తర్వాత గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక అలా బయటకు వచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీ కిల్లర్ క్రిష్.